కల్వకుంట్ల తారక రామారావు గారు ఇలా ఒక మంచి ప్రెస్ మీట్ లెక్క పెట్టింది. మీడియా సమావేశంతో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. హైడ్రా పేరుతోని ఏ రకంగా ఈ రాష్ట్రంలో అరాచకాలు జరిగినడానికి మంచిగా పెద్ద టీవీ పెట్టి డిజిటల్ స్క్రీన్ పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరూ తెలిసేలాగా హైడ్రా ఏ రకంగా వివరించింది, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా హైడ్రాను వాడుకున్నది, ఎవరెవరిని కాపాడింది, ఎవరెవరు బడా బడా కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, అది హిమాయత్ సాగర్లో కావచ్చు లేదంటే గనిపేటలో కావచ్చు, ఎవరికైతే బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు ఉన్నాయో అవన్నిటి కూడా గూగుల్ లొకేషన్స్తో సహా ఇలా కేటీఆర్ గారు చూపించడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గమనించాల్సిందంటే జూబ్లీస్లో రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో జరిగిన అరాచకాలు అన్నీ కూడా పేదోళ్ల పైన మాత్రమే జరిగినాయి. ఒక్కరు కూడా బలిసిరోని ముట్టుకోలేదు. అది ఫాతిమా కాలేజ్ కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, లేదంటే మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, పలరాజు రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఎవరైతే బడా బడా రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఉన్నారో మన బచ్చన్న గారు గత పెద్ద చరిత్ర చెప్పినట, చాలా పెద్ద చరిత్ర చెప్పి ఇంకో వీళ్ళందరూ అక్రమ లేఅవుట్లు వేసారు, ప్రభుత్వ భూములలో లేదంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. సో వీళ్ళందరి కట్టడాలు కూల్ చేస్తాం. హైడ్రాకు ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు అనుకూలం కాదు, అందరూ కూడా రూల్స్ పాటించాల్సిందే. రూల్స్ పాటించకపోతే వారు ఎంతటి వారైనా సరే మేము జైల్లో పెడతారట్టుగా గతంలో చెప్పిరట, అంటే సారీ ఈ డిమాలిషన్ చేస్తామని. కానీ ఇలా కేటీఆర్ గారు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చింది. మా కోకాపేట కానీ ఇటు గచ్చిబౌలి కానీ ఇటు కొండాపూర్ ఇటు సైడు ప్రాంతాల్లో ఎక్కడైతే అక్రమ కట్టాలు ఉన్నాయో అక్కడ ఏమైతే దుర్మార్గాలు చేసిరో అవన్నిటిని ఎట్టా హైడ్రా చూసి చూడనట్టుగా ఉన్నదో ఎన్ని విషయాలు ఇలా మాట్లాడి. ఎందుకు మాట్లాడంటే జూబ్లీస్లో ప్రజలకు తెలవాలి ఎంతమంది పేదోళ్ళు ఊలగొట్టరు, ఎందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్లో చేరితే చాలు, కాంగ్రెస్లో జాయిన్ అయితే వారు ఎంతటి వారైనా సరే ఎన్ని వేల కోట్లు దోసుకున్నా సరే వాళ్ళకి ఎట్లాంటిది ఉండదు. ప్రధానంగా చెప్పాల్సి వచ్చింది మన అరకపూడి గాంధీ 11 ఎకరాల భూమి గాజుల రామారంలో అది మేజర్గా చూపించిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి, రెవెన్యూ శాఖ, గన్ల శాఖ మంత్రి V6 వివేక్ వెంకటస్వామి, ఇక విప్పో బొప్పో ఆయన ఒక ఆయనట, ఆయన పేరు మన పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరికీ 100 కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్లు ఉన్నాయి. మన పొంగులేటి డైరెక్ట్ 10 ఎకరాలు ఉన్నాయట. సో ఇట్లా ఎవరు కూడా ముట్టుకోలు. ఇక్కడ కేటీ రామారావు ఇంకోటి మర్చిపోయింది, మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఉంది, ఆమెని ఇన్వాల్వ్ చేయలే అందులో. సో ఎవరెవరైతే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ హైడ్రా అయితే తీసుకొచ్చారో అది ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు సేవ్ చేసింది, కానీ ప్రజల్ని సేవ్ చేస్తలేదు. ప్రజల ఇల్లు కూరవడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది. మరి జూబ్లీస్ ప్రజలు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రెస్ మీట్ లెక్క పెట్టి పూర్తి విషయాలు బయట పెట్టిండు. సో టైటిల్ అదే హైడ్రా అరాచకాల పర్వం చూపిస్తాం. సో హైడ్రా సినిమా వచ్చింది ఈరోజు. ఎవరెవరు ఇల్లు కూలగొట్టింది, ఏ రకంగా కూలగొట్టింది, ఎందుకు కూలగొట్టింది, మరి ఎందుకు పేదోళ్ళ ఇల్లు జోలికి మాత్రమే పోయింది, బలిసిన జోలికి ఎందుకు పోలేదు, దాని వెనుకంగా మతలబ్ ఏంది, ఎవరిని కాపాడే ఉద్దేశం అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఇది డోంట్ వరీ అట, మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, హైదరాబాద్లకు న్యాయం చేసే బాధ్యత మాదే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అనేది. ఇక్కడ ఒక్కడు కూడా నేను ఎవరైతే ఇంతసేపు పేరు లేపినో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇంకా వాళ్ళు ఇట్లా ఎవ్వరి పేరు కూడా ఇందరూ రాలే. అసలు అదేందో నాకు చిత్రమైంది. ఇది రేవంత్ వెలుగు అని అందుకే చెప్తా, ఇది తెలంగాణ వెలుగుగా, తెలంగాణ చీకటి రేవంత్ వెలుగు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం వార్త రావు. 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినట్టే గదే రాసింది అంతే. కానీ ఆయన పెట్టిన సభ ఏంది, ఆయన పెట్టిన మీటింగ్ ఏంది, హైడ్రా మీద. అసలు హైడ్రా పదం కూడా ఇక్కడ ఇక్కడ కనిపించింది. బాధ్యత మాదే, హైదరాబాద్లకు న్యాయం చేస్తామని చెప్పినట్టు. ఇది కాదు కదా చెప్పింది, చాలా విషయాలు మాట్లాడినాం. నేను లైవ్ మొత్తం కంటిన్యూషన్ చూసిన. ఆయన గూగుల్ లొకేషన్ ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో ఉందా లేదా, ఆయన గూగుల్ లొకేషన్ ఏంది, ప్రజెంట్ బిల్డింగ్ స్టేటస్ ఏంది, తర్వాత అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా, వివేక్ వెంకటస్వామి గూగుల్ లొకేషన్ ఏంది, అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా, ఆయన ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది. ఇట్లా పేరున ఒక్కొక్కరిది పేరున చూపించి మాట్లాడండి.
అదే రకంగా ప్రజలు హైదరాబాద్ ఎంత బాధపడరు, ఎంత గోసపడరు కూడా చూపించింది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ పేరుతోని హైదరాబాద్ లో సృష్టించిన అరాచకాల గురించి కూడా మాట్లాడింది. ప్రధానంగా చెప్పాల్సింది వస్తే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ముట్టుకునే ధైర్యం చేయలేదు దుర్గం చెర్ల అనే విషయాన్ని విత్ FTL బఫర్ జోన్ అంతా డేటా తీసుకొచ్చి మ్యాప్ పెట్టి ఇది మ్యాప్, ఇది కథ, ఇది తిరుపతి రెడ్డి ఇల్లు, దీన్ని ముట్టుకుంటలేరు. హైడ్రా రంగనాథ్ ఒక అరాచకాన్ని సృష్టిస్తా ఉండు, అధికారి ప్రభుత్వానికి లొంగిపోయిండు, ప్రజలకు పనిచేస్తలేడు, ప్రభుత్వం కోసం పనిచేస్తుండు, ప్రభుత్వంలో ఉన్న బడా బడా నాయకుల జోలి పోతలేడు అని వాళ్ళు చెప్పకనే చెప్తూ పూర్తి విషయాలు బయటపెట్టింది. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ఫాతిమా కాలేజ్ జోలి నాకు కనపడలే. మరి ఒకనాడు కట్టుకున్న వాళ్ళనా ఉంచుకున్న వాళ్ళనా మరి అది ఏ సోపతుంది కానీ MIM టాపిక్ నాకైతే కనపడలే ఆ ప్రెస్ మీట్లను, ఆ మీటింగ్లో. కానీ ఒకటైతే క్లియర్, జూబ్లీస్ ప్రజలకు తెడతెలని చేసేసింది. హైడ్రా ఎన్ని అరాచకాలు చేసింది, హైడ్రా పేదోళ్ళ ఇల్లు మాత్రం ఎందుకు గులగొట్టింది, ఎందుకు బలిసిన జోలికి పోలేదు, ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఒకరన్నా ఈ బిల్డర్ సంబంధించిన ప్రాజెక్టు G+30 G+20 ఇది ఊలగొట్టినం అని ఏడా చూపించలేదు. అంటే ఒక్క రియల్ ఎస్టేట్ బిల్డర్ జోకులు అందరూ పతివ్రతలు అనమాట. రియల్ ఎస్టేట్ బిల్డర్లు మొత్తం పతివ్రతలు, కానీ సామాన్య ప్రజలు మాత్రమే తప్పు చేసారు. ఇప్పుడు ఈ కోకాపేట పోతే, మీరు నార్సింగ్ నుంచి కోకాపేట మధ్యలో పోతే ఆ బ్రిడ్జ్ పైన రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం తెలవాలి. ఇది గండిపేట చెరువు అనుకో సపోజు, ఇది కోకాపేట నుంచి ఇట్లా, ఇది నార్సింగ్ అయితే ఇది కోకాపేట అనుకోరు. ఇట్లా వస్తాప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, RRR సంబంధించిన బ్రిడ్జ్, మీరు చాలా మంది చూసుంటారు. ఈ RRR బ్రిడ్జ్కి ఎగ్జాక్ట్ గా ఇంకో గీడ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అదే KTR గారు ఈరోజు చూపించింది. ఇది దీనికి సంబంధించి గండిపేట సంబంధించిన కాలువ ఇట్లా పోతుంటది నార్సింగ్ మీద, ఇట్లా మొత్తం మన ఏదైతే ముసలాంబా అక్కడ చూస్తారో ఆ MGBS ఇదంతా ఇట్లా పోతా ఉంటది. అయితే ఈ బిల్డింగ్ ను డైరెక్ట్ వాగులో కట్టినా కూడా ఇంతవరకు కాంగ్రెస్ సర్కారు ముట్టుకోవట్లేదు. కోకాపేట బిల్డర్ కదా మన అన్న. ఇగో నేను కోకాపేటలో 2000 సంవత్సరాల్లో వెంచర్ వేసిన, నేను మా నాయన పోలీస్ పట్టేళ్ళరా, మా తాత పోలీస్ పట్టేళ్ళరా అని అన్న డైలాగులు వాడుతూ ఉంటాడు కదా. సో ఆ డైలాగుల సంబంధించి సారాంశం ఏంటంటే కోకాపేటలో ఇట్లా కాలువ పక్కనే, ఈ వరద కాలువ పక్కనే ప్రాజెక్ట్ కడుతున్న ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్, కానీ ఆయన జోలికి పోతలేదు హైడ్రా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కొక్కటి SFTకి 300 రూపాయలు ఇస్తున్నారు. ఇది 50 రూపాయల నుంచి షురు అయింది ఈ రాష్ట్రంలో. 50,000 లాస్ట్కి 300లకు వచ్చింది. అది లాస్ట్కి 2025లో 3,000కు పోయినా ఆశ్చర్యపోవాలన్న పని లేదు. ఇది హైడ్రా గత కొన్ని రోజులుగా సాధిస్తున్న ఘనత. ఈ ఘనత పైన మాట్లాడితే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇలా రాలే, ఒక్కటి సింగిల్ డైలాగ్ నాకు కనపడలేదు. ఇది ఏంది, ఈ విచిత్రం ఏంది, ఈ పేపర్ల నీచాతి నిజమైన జర్నలిజం, దీన్ని ఏమని పేరు పెట్టాలి? నేనైతే బ్రోకరిజం అంట, నా లెక్కైతే బ్రోకరిజం. దీన్ని జర్నలిజంగా నేను చూడట్లేను. ఇంకా రౌడీజం పెరిగిపోయిందట, కాంగ్రెస్ అరాచకత్వానికి త్వరలోనే చరమగీతం పాడతాడ, మనుగూరు ఘటనపై KTR మాట్లాడినట్ట. ఒక్క నిమిషం, ఇంకా 3వ పేజీలు ఉందంటారు, ఇళ్ళనన్నా ఏమైనా రాసిరా చూద్దాం. అసలు ఒక్క పాయింట్ అన్న రాయలే కదా, అది నా బాధ. డోంట్ వరీ, హైడ్రా పెద్దవాళ్ళని వదిలిపెట్టి పేదోళ్లపై పడ్డదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి KTR అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేసారి, పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదో హైడ్రా చెప్పగలదా? ఈ ప్రభుత్వంలో పెద్దవాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయం లాగా ఉంది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, దిగినాక తర్వాత బోడమల్లన్న అనే చందంగా ఈ ప్రభుత్వం ఉంది. మరో 500 రోజుల్లో ఇది వేరే పాయింట్. సో మొత్తానికి కొంచెం 20% రాసి అనిపించినారు. సో పేదవాళ్ళకేమో కూలగొడతాడ, బలిసిన జోలికి పోదు, అని నోటీసు కూడా లేదు. ఇంకోటి పేదవానికేమో ఆదివారం, బలిసినోనికేమో సోమవారం. ఎందుకంటే సోమవారం అయితే వాడు కోర్టుకు పోతాడు కదా, తిరుపతి రెడ్డి లెక్క కోర్టు పోయి వాడు స్టే తెచ్చుకోవాలి. కానీ పేదవాడు మాత్రం స్టే తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా ఆదివారం అనేది కూలగొడతాం అని రంగనాథ్ గారు చెప్పిన విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడండి. సో ఇన్ని విషయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి, ఏం చెప్తుండు, ఏం చేస్తుండు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుండు. మరి ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నిక ఉంది, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తామంటుంది. డెవలప్మెంట్ ఒక్క పాయింట్ కూడా తీసలేదు. ఎంతసేపు కేసీఆర్ తిట్టాలే, KTR తిట్టాలే, BRS పార్టీని తిట్టాలే, అంతకుమించి మనం ఈ అభివృద్ధి చేసామని చెప్పడానికి లేదు. మరి హైదరాబాద్ లో వచ్చిన ఎలక్షన్ ఇది. గత 23 నెలలుగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ హైడ్రా కూల్చివేతలతో
రాష్ట్రం అల్ల కల్లోలం అయింది. మరి వాళ్ళందరూ ఇలా దృష్టిలో ఉన్నాయి. కానీ ఇంకిన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. అంటే మనయే ఊలగొట్టరు, బలిసినోని ఊలగొట్టలే, బలిసినోని జోలికి పోలే, ఎంతసేపు ఉన్న పేదోని జోలికే వచ్చన్నది తేడతెల్లం అయిపోయింది. ఈ విషయాలు చూసినాక జూబ్లీస్ లో ఇంకిత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరగడానికి పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్, ఇలా ఫస్ట్ న్యూస్.